నమస్తే. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చాలా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు ప్రభుత్వంలో ఉంటూ ప్రభుత్వం పైనే విమర్శలు చేస్తూ ఉన్నాడు. సో మరి ఆయన చేసేటువంటి విమర్శలు మంత్రి పదవి రాకపోవడంతో ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాడా, నిజంగా మునుగోడు అభివృద్ధి కోసం నేను రాజీనామా చేస్తానని చెప్పేసి ఆయన చెప్పడం ఇదంతా కూడా ఒక ఎత్తు మాత్రమా, లేకపోయినట్టయితే ఇది కొంత బ్లాక్మెయిల్ చేసేటువంటి ప్రయత్నమా? ఒకవేళ తను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మునుగోడుకు ఉప ఎన్నిక తీసుకొస్తానంటూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. గతంలో కూడా బీజేపీ పార్టీలోకి చేరే కంటే ముందు ఆయన ఇటువంటి వ్యాఖ్యలు చేసింది, ఇటువంటి స్టేట్మెంట్ ఇచ్చి ఇమీడియట్గా ఆయన ఆ పార్టీ సభ్యత్వానికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ అధికార పార్టీ, అప్పుడేమో అధికారంలో లేదు, ఇప్పుడేమో అధికారంలో ఉన్నటువంటి పార్టీలకు వెళ్ళి నేను అవతల పోతాను, నేను ఈ పార్టీలో ఉండలేనిగా, నేను అభివృద్ధి చేసుకోవడం కోసం మునుగోడు ప్రాంతం యొక్క అభివృద్ధి కోసమే నేను పార్టీని రాజీనామా చేస్తాను, ఈ పార్టీలో ఉండేటట్టుగా లేను అంటూ ఆయన ఇటీవల తరచుగా ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. నిజంగా మరి ఈ రాజీనామా వెనుకాల మంత్రి పదవిని ఆశిస్తున్నాడా, లేకపోతే ప్రజల శ్రేయస్సు కోసమా, ఆయన శ్రేయస్సు కోసమా? ఒకసారి మాట్లాడదాం. ఆయన సంబంధించినటువంటి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు, గతంలో మరి కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డటువంటి వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అలాగే అక్కడ రేవంత్ రెడ్డికి కొంత అనుచరుడైనటువంటి చలమల కృష్ణారెడ్డి గారితో ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. చలమల కృష్ణారెడ్డి గారితో. హలో అన్న నమస్తేనే. నమస్తే నమస్తే సార్. నమస్తే అన్న, చిన్న ఇష్యూ, ముఖ్యంగా ఇటీవల మనం చూస్తూ ఉన్నాం, మునుగోడు మీ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మీ పార్టీ నాయకుడు అయినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రిని ఉద్దేశిస్తూ చాలా కీలకమైనటువంటి కొంత ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఆ ప్రవర్తన కావచ్చు, మరో పక్కన మంత్రి పదవికి సంబంధించినటువంటి అంశంలో ఆయన స్పందిస్తూ ఉన్నాడు. ఎల్బీ నగర్లో పోటీ చేస్తే నాకు మంత్రి పదవి ఇచ్చేటోళ్ళు, మంత్రి పదవి ఇస్తామని చెప్పేసి గతంలో హామీ ఇచ్చినలు అంటూ కొన్ని ఆ పార్టీలో ఉంటూ ఆ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రిని విమర్శిస్తున్నటువంటి కొంత పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకోసం అన్న ఆయన ఆ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం వెనుక ఏంటి ఉద్దేశం, ఏంటి ఉండొచ్చు అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు? మీరు ఆ పార్టీలో చాలా కీలకమైనటువంటి నేతగా ఉన్నారు, ఏం చెప్పదలుచుకున్నారు అన్న దీని గురించి? ఆయన కావాల్సింది, ఆయన కోరిక ఒకటే, మంత్రి కావాలనే కదా, మంత్రి పదవి కావాలని కోరిక. సరే మంత్రి పదవి వచ్చేటప్పుడు వస్తుందాం కానీ మంత్రి పదవి అని చెప్పేసి ఊకే పార్టీలు వండుకుంటా పార్టీని వ్యతిరేకిస్తే అదైతే పద్ధతి కాదు కదా. పార్టీని వ్యతిరేకించే పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేసుడు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఎవరిని గాంధీ భవన్ పెద్దల్ని ఎవరిని గౌరవించకపోవడం, నేనే మంత్రి, నేనే సీఎం, నేనే రాజుని అనుకుంటా. కనీసం పక్క కాన్ఫరెన్స్లలో కనీసం జిల్లాలో ఉన్నటువంటి మంత్రులను కానీ ఎంపీని కానీ ఎవరిని కూడా కాన్ఫరెన్స్ కి ఇన్వైట్ చేయకపోవడం, వాళ్ళని రావాలంటే పర్మిషన్ తీసుకొని రావాలని, ఎవరిని రావద్దు అనడం, ఇట్లయితే ఏమనేది ఏంటంటే నువ్వు ఏదైనా చేసుకో, నిన్ను ఏదో వచ్చినావు మా దగ్గరికి వెళ్ళి, సరే ఏదో రకంగా సీట్ తెచ్చుకున్నావు, గెలిచినావు, సంతోషం. మా ప్రాంతం అభివృద్ధి చేస్తామన్నా మేము ఆశతో ఉన్నాం, కానీ ప్రాంతం అభివృద్ధి మాత్రం లేదు, శూన్యం. ఇప్పుడు రాజీనామా చేసేది కూడా మీ మునుగోడు ప్రాంతం అభివృద్ధి చేయడం కోసమే నేను రాజీనామా చేస్తానని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అవునండి. ఇప్పుడు 2009లో ఆల్రెడీ ఎంపీగా ఉన్నావు, ఏం చేసినావు? ఒకసారి ఎమ్మెల్సీ ఉన్నావు, ఏం చేసినావు? నెక్స్ట్ రూలింగ్ గవర్నమెంట్ ఉన్నప్పుడే, నెక్స్ట్ మళ్ళీ తర్వాత అపోజిషన్ గవర్నమెంట్ ఎమ్మెల్యే గెలిచినావు 2018లో. అప్పుడు కూడా ఏమన్నాడు, నేను అపోజిషన్ రూలింగ్ పార్టీలో ఉంటే మస్తు పని చేద్దును, అపోజిషన్ ఉన్నా కాబట్టి నేను ఏం చేయలేకపోతున్నా, నాకేం ఫండ్స్ ఇస్తలేరు అన్నావు. రైట్, ఓకే, అప్పుడు ఇయ్యలేదు, రిజైన్ చేసినావు. సరే మళ్ళీ ఏదో పార్టీని స్వార్థం గురించి వేరే పార్టీలోకి పోయినావు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ పోతివి, అక్కడ కూడా పాపం వాళ్ళ నిమ్మలంగా ఉండకుండా వాళ్ళను పార్టీ ప్రెసిడెంట్ మార్పిస్తేవి, పార్టీ ప్రెసిడెంట్ ను కూడా లేనిపోయిన ఆరోపణలు చేసి వాళ్ళని కూడా మార్పిచ్చేసి మళ్ళీ వస్తేవి. ఇక్కడ అంతటా ఎల్బీ నగర్కి వెళ్ళి పోటీ చేస్తేనే మంత్రిని అవుతుంది అనుకుంటే ఎల్బీ నగర్కి వెళ్ళి చేయాల్సి ఉంటుంది. సర్వే చేసుకున్నావు, అక్కడ నీకు రిజల్ట్ రాలేదు పాజిటివ్. మునుగోడుకు వచ్చినావు, మునుగోడులో పాజిటివ్ రిజల్ట్ కాంగ్రెస్ మంచిగా పుంజుకుంది, ఈడైతే మంచిగా గెలుస్తాను అనుకుని లాస్ట్ మూమెంట్ లో వచ్చి సీట్ సంపాదించుకున్నావు. మరి సరే గెలిచినావు కదా, వచ్చి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే మేము అందరం కూడా సంతోషిస్తాం కదా. ఇంకోటి మనకు చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, జిల్లాలో 2 మంత్రులు, మంచి సీనియర్ మంత్రులు, నెక్స్ట్ రోడ్లు భవనాల శాఖ మంత్రి, సొంతం మీ బ్రదర్ మీ అన్నయ్యనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అదే విధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రి. మనకు కావాల్సిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో జిల్లాలో ఉన్నారు, వాళ్ళని ఏమాత్రం కొంచెం వాళ్ళని పోయి రిక్వెస్ట్ చేసుకుంటే కావాల్సినన్ని పనులు చేసుకోవచ్చు. సరే నీకు మంత్రి పదవి ఇయ్యలేదు, నువ్వేమంటున్నావు, నాకు మంత్రి పదవి త్యాగం చేసి వచ్చిన ఎల్బీ నగర్ లో అన్నావు.
అవును. సంతోషం. త్యాగం చేసినావు, నువ్వు ఎందుకు వచ్చినావు ఇక్కడ? మునుగోడు డెవలప్ చేస్తా, మునుగోడు ప్రజలు ఉద్ధరిస్తాను వచ్చినావు. మరి త్యాగం చేసినావు పోయి అడిగితే సీఎం గారి దగ్గరికి పోయి, నా కాన్ఫరెన్స్ కి డబ్బులు కావాలయ్యా, నేను మంత్రి పదవిని త్యాగం చేసినా, నాకు డబ్బులు కావాలని రిక్వెస్ట్ చేసుకుంటే వాళ్ళు డబ్బులు ఇవ్వరా చెప్పండి? ఆయన ఆయన పోడు అంటున్నాడు కదా, ఆయన ఎవరి దగ్గర కూడా నేను పోను, నేను అడగను ఇంకోరి దగ్గర అని అంటా ఉన్నాడు. అడగనప్పుడు ఎవ్వరు ఇవ్వరండి. ఒకటి గుర్తు పెట్టుకోండి, అడిగితే వచ్చేదే ఈ కాలంలో కష్టం, అడగకుంటే ఎవ్వరు కూడా దేకరు. మళ్ళా నువ్వు నీ ఇగోకు పోయి మా కాన్సెన్స్ ని ఆగం చేస్తున్నావు తప్పితే, నువ్వు ఎవరి దగ్గర ఇవ్వను, ఎవరు నా వాళ్ళే ఫండ్స్ ఇస్తారని చెప్పి నువ్వు ఏదో రివ్యూ మీటింగ్ల మీద రివ్యూ మీటింగ్లు పెట్టి రోజు డిపార్ట్మెంట్ లీడ్కి ఏం చేస్తారండి? నువ్వు డబ్బులు తెస్తే పనులు చేయకపోతే వాళ్ళ తప్పుదనం. నువ్వు డబ్బులు లేకపోగా వాళ్ళని రివ్యూ మీటింగ్ పెట్టి వాళ్ళని ఇది చేయండి అది చేయండి, లేకపోతే సస్పెండ్ చేస్తా, అది చేస్తే ఇది చేస్తా అంటే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? అంటే చలమల గారు పదే పదే చెప్తా ఉంటాడు, మేము నల్గొండ జిల్లాలో నేను ఒంటి చేత్తోంటి వాళ్ళందరినీ కూడా గెలిపించడం జరిగింది, నేను ఎంపీని కూడా గెలిపించుకున్నాను, సో ముఖ్యంగా నాకు అర్హత లేదా అంటూ ఆయన నిలదీస్తా ఉన్నాడు. నిజంగా కూడా ఆ మంత్రి పదవికి ఆయన అర్హుడు కాదంటారా? నేను మంత్రి పదవికి అర్హుడా అనర్హుడా నేను చెప్పానండి, అది అందరికీ మన పెద్ద పార్టీ పెద్దలకు తెలుసు. అది నేను ఒంటి చేతితో గెలిపించిన మాట మాత్రం తప్పది. ఎవరి కెపాబిలిటీ మీద కాంగ్రెస్ పార్టీ యాక్చువల్ గా ఉంది, గెలిచేటువంటి అవకాశాలు ఉండే. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పార్టీ బీఆర్ఎస్ మీద వ్యతిరేకత ఉండే, రేవంత్ రెడ్డి గారి చరిష్మా నడుస్తుంది కాబట్టి ఆ టైంలో ఏంటంటే కాంగ్రెస్ లో పోతేనే గెలుస్తానని చెప్పి నువ్వు బీజేపీలోకి వెళ్ళి నువ్వు దునికినావు వచ్చినావు, ఏదో నీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని అది చేసుకొని మొత్తం మీద మాకు కాకుండా చేసినావు. మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నావు, నువ్వు ఇలా చేయాలంటే మునుగోడులో చాలా పనులు ఉన్నాయి. ఇలా నీటి ఫ్లోరైడ్ ఏరియాని మా మునుగోడు మొత్తం ఫ్లోరైడ్ ఏరియా, కనీసం నువ్వు ఇవాళ శివన్నగూడెం ప్రాజెక్టు గాని, లచ్చిందేపల్లి ప్రాజెక్టు గాని, ఈ ప్రాజెక్టు కంప్లీట్ చేస్తున్నా కనీసం ఒక 2-3 మండలాలు రిలీఫ్ దొరుకుతుంది. అవి కంప్లీట్ చేయవు, నువ్వు దాని గురించి రివ్యూ మీటింగ్ పెట్టవు. అదే విధంగా ఇంకా ఫీడర్ ఛానల్ అండి, శేషిరెడ్డి వాగ్ గాని, వెల్మకన్న ఫీడర్ ఛానల్ గాని, అదే విధంగా సర్వేల్ వాగ్ నుండి సర్వేల్ వాగ్ వెళ్ళి కొత్త చెరుకున్నటువంటి ఫీడర్ ఛానల్ గాని, కొన్ని ఫీడర్ ఛానల్ ప్రతి విలేజ్ కి ఒక ఫీడర్ ఛానల్ ఉన్నాయి. అవి కనీసం మినిమం ఎక్స్పెండిచర్ అండి. అవి దాన్ని నువ్వు పోయి నువ్వు ఒక ఎస్టిమేషన్ చేయించి ఇరిగేషన్ మినిస్టర్ గారి దగ్గరికి పోయి రిక్వెస్ట్ చేస్తే ఇమ్మీడియట్ దొరుకుతాయి. దానికి ఎక్కువ అయ్యేది కూడా లేదు, ఒక 50-60 కోట్లు పెడితే మినిమం బ్రీతింగ్ దొరుకుతుంది. నువ్వు ఇవన్నీ ఏ పనులు చేయకుండా గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ అని పెట్టి 6 గంటలకు ఉండే గుడ్ మార్నింగ్ తీసుకుపోయి 11 గంటలకు పోస్ట్పోన్ చేసి నువ్వేదో తిరుగుతున్నావు. మేము ఒకటే అడుగుతున్నాం మా ఎమ్మెల్యే గారిని, అయ్యా నువ్వు నీ మంత్రి పదవి తెచ్చుకుంటే మేమేమో ఎక్కడ కూడా మేము ఎగనెస్ట్ గా సంతోషిస్తాం, కానీ ఆ మంత్రి పదవి వచ్చినాకనైతే కాన్ఫరెన్స్ లో పనిచేయండి, కాన్ఫరెన్స్ ఫండ్స్ తీసుకురండి. మేము కోరుకునేది మిమ్మల్ని గదే. మేము అంతకు మించి మేము ఇవ్వాలనైతే నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ పాలన గానీ, కాంగ్రెస్ ప్రభుత్వం పాలన, నెక్స్ట్ రేవంత్ రెడ్డి గారి పరిపాలన మంచిగా ఉన్నది. సరే కొన్ని స్కీమ్స్ ఇచ్చినటువంటి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం వెనక ముందు అయింది, ఎందుకంటే ఆర్థిక ప్రభావంతో, ఆర్థిక ఇబ్బందులతోని వెనక ముందు చేసిన, కానీ ఇవాళ మాత్రం ప్రజలు కూడా అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. అనుకున్న స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఒక రోజు వెనక ముందులోనే ఇంప్లిమెంటేషన్ అయితే చేసిండ్రు. ఇక్కడ నుంచి కూడా ఇంకేమైనా 1-2 హామీలు ఉంటే కూడా కొంచెం టైం తీసుకొని కంపల్సరీ చేస్తారని నమ్మకం ఉంది. కృష్ణారెడ్డి గారు ఒక మాట, ఆయన బీజేపీలో ఉన్నప్పుడు సో కాంగ్రెస్ పార్టీ నేతలే ఆయనను బతిమిలాడి కాంగ్రెస్ లోకి రావాలని చెప్పేసి ఆహ్వానించిండ్రు. దాంతోపాటు నలుగురు కూడా హామీ ఇచ్చిండ్రు, ఆ హామీని నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదంటారు. గతంలో ఆయన పార్టీలో చేరితే పార్టీ అధికారంలోకి వస్తే హామీ ఇచ్చిండ్రు అనేటువంటి అంశం కూడా ఆయన లేవనెత్తుతా ఉన్నాడు. సార్ ఒక్కటి ఆలోచించండి, హామీ ఇచ్చింది అంటారు, ఆయనకంటే ముందర నాకు కూడా హామీ ఇచ్చింది పార్టీ. బై ఎలక్షన్ అప్పుడు నాకు టికెట్ ఆశిస్తే బై ఎలక్షన్ లో నాకు టికెట్ రాక శ్రవంతి గారికి ఇచ్చారు. ఇచ్చినప్పుడు నాకు ఏఐసీ సెక్రటరీలు 5 మంది రాసిచ్చారండి లెటర్. మీరు ఏమని రాసిచ్చారు, రెగ్యులర్ ఎలక్షన్ లో కృష్ణారెడ్డి గారిదే సీటు అని అందరు కిందికెళ్ళి మీద 5 ఏఐసీ సెక్రటరీలు సంతకం పెట్టి లెటర్ ఇచ్చారు. లాస్ట్ మూమెంట్ ఏమైంది, నాది రాలేదు. అదే నీది కూడా ఇవాళ హామీ ఇచ్చిందాం, ఇస్తుండొచ్చు, కానీ ఇంకొకటి కూడా ఆలోచించాలి. ఇప్పటి వరకు నాకు తెలిసినంత వరకు కూడా, నా ఊహ వచ్చినప్పటికెళ్ళి కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక్కింట్లో 2 మినిస్టర్లు అయితే ఎక్కడ కాలేదు. ఇవాళ ప్రాంతీయ పార్టీలలో కాలేదు, అదే విధంగా నేషనల్ పార్టీలలో కూడా కాలేదు. తెలుగుదేశం గవర్నమెంట్ తెలుగుదేశంలో ఉన్నాయో చెప్పండి, ఒక్కింట్లో 2 మంత్రి పదవులు. ఆనం నారాయణ రెడ్డి, ఆనం వివేకానంద రెడ్డి ఉండే, వాళ్ళింట కూడా ఒకటే వచ్చింది. అదే విధంగా మన వీళ్ళెవరు మేకపాటి చంద్రమోహన్ రెడ్డి, మేకపాటి వాళ్ళ ఫ్యామిలీలో 2 ఉన్నప్పటికీ కూడా వాళ్ళింట్లో కూడా ఒకరికే వచ్చింది. ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, ఒక్కింట్లో మంత్రి పదవులు 2 వస్తాయి అనుకోవడం మాత్రం అది తప్పది. ఏదో అయిపోయింది అవకాశము, మంది అయితే లేరు కదా, మీ సొంత బ్రదరే ఉన్నాడు కదా, నువ్వు ఏదైనా అడిగితే కాదంటాడు ఆయన, కాదన్నాడు. కాబట్టి నేను ఒకటే రాజగోపాల్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే,
అయ్యా నీ మంత్రి పదవి తెచ్చుకో, ఎన్కో ముందో నువ్వు తెచ్చుకో, వద్దంటలేము. కానీ కాన్సెన్సీ మాత్రం డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేషన్ చేయి. ఇవాళ సీతక్క దగ్గరికి పోతే పంచాయతీరాజ్ మినిస్టర్ ఆమె ఖచ్చితంగా ఫండ్స్ ఇస్తుంది. అదే విధంగా నువ్వు ఇవాళ R&B మినిస్టర్ గారి దగ్గరికి పోతే వెంకటరెడ్డి గారు ఖచ్చితంగా ఇస్తారు. అదే విధంగా నువ్వు ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గరికి పోయి అయ్యా మినిమంది ఇవాళ మా దగ్గర మేజర్ నారాయణపూర్ మండలం చౌటుప్పల్ మండలానికి వాటర్ ప్రాబ్లం చాలా ఉంది. ఇవాళ ఒకటి శివన్నగూడెంకి వెళ్ళి ఒక లిఫ్ట్ ఇరిగేషన్ రాచకుండా లిఫ్ట్ ఇరిగేషన్ కనుక ఇంప్లిమెంటేషన్ చేయించి ఈ ఫీడర్ ఛానల్ కనుక చేయించినట్టయితే నువ్వు నిజంగా చిరస్థాయి నిలబడిపోతావు. కానీ నువ్వు ఏ పనులు చేయకుండా ఊకనే రివ్యూ మీటింగ్ పెట్టుకుంటే ఏది కాదు బాయ్ సార్. సార్ ఎందుకు సార్ అంటే పదే పదే ఇటీవల తరచుగా చూస్తాను, 2 రోజులు గ్యాప్ తీసుకునే కానీ రేవంత్ని కొంత టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకు అనుకోవచ్చు? ఆయనకి ఎప్పుడు ఎవరి మీద అనడం అలవాటు. అది అలవాటు కదా, పుట్టుకతో వచ్చినది ఎవరు. అది బీజేపీలో ఉన్నప్పుడు బీజేపీలో ఉన్న పెద్దల్ని అన్నాడు, కాంగ్రెస్ లకు వచ్చినా కాంగ్రెస్ పెద్దలు ఎవరు నన్నలేదు చెప్పరాదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నన్నలేదా, జానారెడ్డి గారు నన్నలేదా, దామోదర్ రెడ్డి గారు నన్నలేదా, ఎవరు నన్నలేదు. పార్టీలో పెద్దలు అందరూ అంటూనే ఉంటారు. ఆయనకు ఎప్పుడు కూడా మనిషి స్థిమితం లేని మనిషి, ఎప్పుడు ఏం మాట్లాడుతుందో తెలియదు. ఆయన ఇక అది నడుస్తూనే ఉంటది. ఏమైనా మీరు పార్టీలో అదే మునుగోడు ప్రాంతంలో చాలా కీలకమైనటువంటి నేత, సీనియర్ నాయకులు, మీరు ఏమైనా అధిష్టానానికి ఈ అంశం ఏమైనా తీసుకుపోయేటువంటి అవకాశం ఉంటుందా? ఎందుకంటే మరి ఏమైనా కట్టడి చేయాలనో లేకపోతే చర్యలు తీసుకోవాలంటూ. యాక్చువల్ చెప్పాలంటే నేను తీసుకుపోవాల్సినంత సమయం కూడా అక్కర్లేదు. వాళ్ళకి ప్రతి నిమిషంలో ఎక్కడ ఏ కాన్ఫరెన్స్ లో ఏం జరిగే న్యూస్ వాళ్ళకి మొత్తం తెలుస్తుంది. మీరేమని కోరుకుంటా ఉన్నారు? ఇటువంటి వ్యాఖ్యలు చేసిన తర్వాత మీరు అధిష్టానం దగ్గర నుంచి ఏం కావాలన్నట్టు అంటున్నాను. తప్పు అంటున్నాను. కొమ్మ మీద ఉండి కొమ్మ మీద కూర్చొని కొమ్మ నరుక్కున్నట్టు ఉంటది. అది ఎప్పుడైనా కానీ కాంగ్రెస్ పార్టీలో గెలిచినావు, కాంగ్రెస్ పార్టీ అంటే గౌరవం ఉంది, అది ఉందంట. గౌరవం ఉన్నాయని పబ్లిక్ రచ్చ చేయకూడదు కదా. గౌరవప్రదంగానే మాట్లాడు. నీ జరగవచ్చు, జరిగింది అనుకో, నీకు ఈ సారి కాకపోతే నెక్స్ట్ టైం అవకాశం ఇస్తారు. ఎందుకు అంత తొందరపడాల్సిన అవసరం? నిజంగా మంత్రి పదవి గురించి పోరాడుతున్నావు కానీ ప్రాంతం అభివృద్ధి గురించి, నిధుల గురించి అయితే కొట్లాడతలేవు కదా. నీకు ఎప్పుడు మంత్రి పదవి కావాలంటే ఎట్లయితది? ఇవాళ మంత్రి పదవి అంటావు, రేపు ఇంకోటి అంటావు, రేపు ఇంకోటి అంటావు. నీ కోరికలకు అంతులేదు. కాబట్టి దయచేసి మా ఏరియా మీద కాన్సన్ట్రేషన్ చేయి. డెవలప్మెంట్ విషయంలో మీకు కూడా మేము సహకరిస్తాం ఖచ్చితంగా. కానీ ఇంకోటి కూడా, ఎవ్వరు సహాయ సహకారాలు వద్దు, నేనే ఒక్కరినే నా కాన్స్టిట్యున్సీ నేనే అంటాడు. గతంలో వెంకటరెడ్డి గారు భువనగిరి ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఏ ఒక్క రోజు కూడా మునుగోడుకు రానియలేదు. ఇవాళ చామల కిరణ్ రెడ్డి గెలిచి కూడా దగ్గర సంవత్సరం అవుతుంది. ఆయనను కూడా ఇప్పటిదాకా కాన్ఫరెన్స్ కి రానివ్వలేదు. అంటే ఏంది అసలుకి? జిల్లా మంత్రులు రావద్దు, ఎంపీలు రావద్దు, ఎవరు రాకుంటే ఎట్లా డెవలప్మెంట్ అవుతుంది? తెచ్చుకోవాలి. తెచ్చుకొని ఖాళీలో ఉన్న. ఇంకోటి ఏంటంటే మా అదృష్టం ఏంటంటే బై ఎలక్షన్ లో మునుగోడు ప్రాంతం తిరిగినటువంటి గల్లీ తిరిగినటువంటి వాళ్ళే ఇవాళ మంత్రులయ్యారు, సీఎం గారు అయ్యారు. కాబట్టి వాళ్ళకు మా ప్రాంతం మీద అవగాహన బాగుంది. ఖచ్చితంగా ఏంటంటే ఈయన పోయి అడిగితే డబ్బులు అయితే నో అని అన్నారు. 100% శాంక్షన్ ఇస్తారని నమ్మకం మాకుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సో మొత్తానికి మునుగోడు ప్రాంతానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చిలమల కృష్ణారెడ్డి గారు కొంత రాజగోపాల్ రెడ్డి చేసేటువంటి వ్యవహారం కావచ్చు, ఆయన చేసేటువంటి కామెంట్ల పట్ల కాస్త ఆయన గురుగానే ఉన్నట్టుగా, కోపంగానే ఉన్నట్టుగా స్పష్టంగా కనబడతా ఉన్నది. అభివృద్ధి కోసం ముందుగా పాటుపడేటువంటి ప్రయత్నం చేయి, అభివృద్ధి కోసం ఆలోచించి తప్పించి నీ మంత్రి పదవి కోసం నువ్వు ఆలోచిస్తే ఎప్పటికి కూడా మునుగోడు ప్రాంతం అభివృద్ధి కాదు. గతంలో బీజేపీ పార్టీలో ఉన్నప్పుడు ఇదే ధోరణి ప్రదర్శించి ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నేతల్ని, ముఖ్యంగా ముఖ్యమంత్రిని టార్గెట్ చేసి మాట్లాడేది సబబైనటువంటి వ్యవహారం కాదు. ఆయనను ఖచ్చితంగా అధిష్టానం చూసుకుంటుంది. ఆయన పైన ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలన్నటువంటి దానిపైన అధిష్టానం సైతం కూడా అటువైపు ఆలోచన చేస్తున్నటువంటి భావాన్ని చిలమల కృష్ణారెడ్డి గారు అయితే తెలుపుతా ఉన్నారు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.